హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మామిడికాయతో మామిడికాయ పొడి ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను 5 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసి తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయలు ఎక్కువగా దొరికే ఎండాకాలంలో ఈ ఆమ్చూర్ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. వంటల్లో చింతపండును ఎక్కువగా ఉపయోగించడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కీళ్ళ నొప్పులు రావడము, ఇంకా తొందరగా జుట్టు నెరిసిపోవడము ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చింతపండుకు ప్రత్యామ్నాయంగా మనం ఈ ఆమ్చూర్ పౌడర్ను ఉపయోగించుకుంటే చాలా మంచిది. తొక్క తీసేసిన మామిడికాయని ఇలా పల్చని ముక్కల్లా కట్ చేసుకోవాలి. ముక్కలు ఇలా పల్చగా కట్ చేసుకుంటే తొందరగా ఎండుతాయి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు కలుపుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ముక్కలు తొందరగా పాడవవు. ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక పెద్ద ప్లేటును కానీ లేదంటే ఒక క్లాత్ను కానీ తీసుకుని ఈ ముక్కలన్నీ ఒకదానికి ఒకటి అంటకుండా విడివిడిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టి తయారు చేసుకున్న ఆమ్చూర్ పౌడర్లో విటమిన్ ఏ, సి, డి, విటమిన్ B6 ఇంకా బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకని ఈ ఆమ్చూర్ పౌడర్ని రోజు వంటల్లో ఉపయోగించుకోవడం వల్ల రక్తహీనత, నరాల బలహీనత వంటి సమస్యలు నివారించబడతాయి. మార్కెట్లో దొరికే ఆమ్చూర్ పౌడర్ కంట ఇంట్లో మనం ఇలా తయారు చేసుకున్న ఆమ్చూర్ పౌడర్ చాలా మంచిది. ఇలా ఈ మామిడికాయ ముక్కల్ని 3 రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఇలా ఈ మామిడికాయ ముక్కలు బాగా ఎండాక 3 రోజుల తర్వాత బాగా డ్రై అయ్యి చేతితో విరిస్తే విరిగేలా తయారవుతాయి. ఇలా ముక్కలు బాగా ఎండాక వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ని పానీపూరి, ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ ఇలాంటి వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే రోజు వండుకునే పప్పు, కూర, పులుసు వంటి వంటకాల్లో కూడా వీటిని వాడుకోవచ్చు. ఇది పొడి చేసి పెట్టుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ ఆమ్చూర్ పౌడర్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.